మనం ఎవరినైనా దీవించాలి కానీ మన నోటితో ఎప్పటికైనా శపించకూడదు, దూషించకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు. దేవుడు వారి పక్షాన ఉంటాడంటే. ఇప్పుడు అనేక సార్లు కూడా నేను చెప్తుంటాను, సేద్యం చేసేటప్పుడు ఎద్దు ఉంటుంది, గాడిద ఉంటుంది. గాడిద కూడా మోస్తుంది బరువు, కానీ ఎద్దు కూడా మోస్తుంది. రెండు కాడి గడితే వ్యత్యాసం తేడా ఉంటుంది. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా వ్యత్యాసం ఉండాలి. యేసు ప్రభునైతే 39 కొరడా దెబ్బలు కొట్టి అరికి హింసించారు. యేసు ప్రభు మీద ఉమ్ము వేశారు అని ఇలాగ గుర్తుంచుకున్నాడు. ముసుగు వేసి పిడుగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో చెప్పని ముసుగు తీశారంట. అవమానపరిచారు. ఆయన వస్త్రములను తీసివేశారు, వస్త్రహీనుని చేశారు, అవమానం చేశారు, గడ్డమును పెరిగారంట. అంత చిత్రహింసలు భూమి మీద యేసు ప్రభుని హింసించినట్టుగా ఇప్పుడు ఏ నరుని హింసించలేదంట. ఇప్పటి వరకు ఏ నరుడు అంతగా హింసింపబడలేదంట. అంతగా హింసింపబడిన యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు వెరుగురు కనుక క్షమించుడు అన్నాడు. ఆ క్షమించిన గుణం ఉన్నది కనుక ప్రపంచానికి ఈరోజు ఆరాధింపబడుతున్నాడు యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక మీటింగ్స్ లో ఒక సభలో చెప్తున్నాడు. ఆయన కూడా బయట దేశానికి పోయాడు. ఒక దేశానికి పోయి ఆ దేశంలో కూడా క్రైస్తవులు, అందరు క్రైస్తవులు ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత ఆయన పోయిన ప్రధానమంత్రి ఏం చేస్తాడు తెలుసా? అక్కడున్న ప్రధానమంత్రి ఏం చేస్తాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన స్పీచ్ ఇస్తాడంట. ఆయన మోకరించి ప్రార్థన చేసుకోకుండా స్పీచ్ ఇయ్యడంట. ఈయన పోయి నిలబడ్డాడు. ఆయన కూడా ప్రధానమంత్రి పోయి మోకరించి ప్రార్థన చేసి ఈయన కొద్ది స్పీచ్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చెప్తారని ప్రధానమంత్రికి, మన దేశ ప్రధానమంత్రికి ఇస్తే ఆయన ఒకటి అన్నాడంట, జీసస్లో నాకు నచ్చినది ఒకే ఒకటి, ఆయన శత్రువులను ప్రేమించమన్నాడు. మీ దేశము మా దేశము 26 సంవత్సరాల కింద శత్రువులమే, కానీ మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. చూడండి, ఆ మోడీకి ఎక్కడ తెలిసింది? ఆ మోడీకి ఎవరు చెప్పారు? యేసు ప్రభు శత్రువులను ప్రేమించమని అన్నాడు అని ఆయన అక్కడ ప్రకటన చేశాడు. బైబిల్ సత్యమైన మార్గం ఇది అని అన్నాడు ఆయన. కానీ అందరికీ తెలుసు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు యేసు ప్రభు సత్యవంతుడైన దేవుడని. ఎందుకు అని అంటే ఈ మాటను బట్టి శత్రువులను ప్రేమించగలిగిన వాడు యేసు ప్రభు. నువ్వు కూడా నీ శత్రువులను ప్రేమిస్తేనే నువ్వు నిజమైన క్రైస్తవురాలు, నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యం పోతావు. నీ లోకములో నీ పాపంని కడుపులో పెట్టుకొని నువ్వు ఇట్టనే ఉంటే నీ జీవితం అంతా అట్టనే ఉంది. అందుకే అబ్రహాం తెలుసుకుంటే శత్రువులను ప్రేమించడం తెలుసు. మనకి ఈ భూమి మీద ఎవరు శత్రువులు ఉండకూడదు. మన శత్రువు ఏంటంటే అపవాదైన సాతానే. ఎందుకు అని అంటే నీ జీవితాన్ని నాశనం చేసి వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? పాతాళాన్ని తీసుకెళ్తాడు. ఆ పాతాళాన్ని తీసుకెళ్తాడు అనే దానికోసమే మనకు శత్రువు. అంతే, నీ జీవితాన్ని నాశనం చేసి నేను పాతాళాన్ని తీసుకెళ్తాడు. అందుకే మనకు శత్రువు వాడంటే. మనకి ఈ భూమి మీద ఎవ్వరు శత్రువులు కాదు, అందరూ మిత్రులే, అందరూ ప్రాణ స్నేహితులే. కానీ వారి వారి ప్రవర్తనలు బట్టి వారు అలాగ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మన మంచితనం బయటికి రావాలి. మన ప్రార్థన జీవితం, మన మంచితనం ఇతరులను గుర్తించలాగా మనం ప్రవర్తించాలి. అంతేగాని శత్రువు పతనం అవ్వకూడదని ఎప్పుడు అనుకోకూడదు. అది కాదు, వాడు కూడా బాగుపడిపోవాలి. అబీమెలెకు రాజు కూడా బాగుపడాలని అబ్రాహాము కోరుకున్నాడే, కానీ అతని పతనాన్ని కోరుకోలేదు. మనం కూడా యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనమందరం, మనకు వ్యతిరేకంగా లేచిన వారు, మన కుటుంబానికి కీడు చేసిన వారు, మన పిల్లలకు కీడు చేసిన వారి, నీకు కీడు చేసిన వారికి, నీ మీద అపనిందలు వేసిన వారిని, అవమానపరిచిన వారిని అందరిని ఏం చేయాలి? ప్రభువాని మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువాని దీవించు ప్రభా. వారు తెలుసో తెలియకో ఇలాగ మాట్లాడుతున్నారు ప్రభునైనా, వారికి ఉన్న అవివేకం తీసివేయి ప్రభు, వారికి మంచి మనసు ప్రభు, దయగలిగిన ప్రేమ వారికి పుట్టించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మనమందరం మోకరించినట్లయితే మనమందరం మోకరించి ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. అబీమెలెకు కుటుంబం కోసం అబ్రహాము ప్రార్థన చేశాడు. అయ్యా, అబీమెలెకు కుటుంబాన్ని మీరు దీవించండి,
అబీమెలెకు పిల్లలు లేకుండా ఉన్నాడు ప్రభునైనా. అతనిని దీవించండి, అతని గర్భఫలము దయచేయండి, అతనిని సంతానం విస్తరింపచేయండి, అతని రాజ్యం విస్తరింపచేయమని అబ్రహాము ప్రార్థన చేశాడు. కానీ అబీమెలెకు అబ్రహాంకి ఏం చేస్తున్నాడు తెలుసా? తన వంశాన్ని పాడు చేయాలనుకున్నాడు. అబ్రహాం యొక్క భార్యను పాడు చేయాలనుకున్నాడు. అబ్రహామును చంపాలనుకున్నాడు. అబ్రహాముకు కీడు చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాముకు కీడు చేయాలనుకున్న వ్యక్తితో అబ్రహాం అంటున్నాడు, అతను దీవించటానికి చేతులు ఎత్తుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, సహోదరి, నువ్వు వ్యతిరేకంగా ఎవరికైనా లేచి నువ్వు అబ్రహాము వలె ఉన్నావా, అబీమెలెకు వలె ఉన్నావా? నీ ప్రవర్తన ఎవరి వలె ఉంది? ఇతరుల కీడు కోరుకోవటానికి నీ నోరు లేస్తుందా? నీ ప్రవర్తన లేస్తుందా? ఎలాగా ఉన్నావు? మనమందరం అబ్రహాము కుమారులమైతే అబ్రహాము వలె ప్రవర్తిద్దాం, అబ్రహాము వలె మనం ఆలోచన చేద్దాము, అబ్రహాము వలె మనం ఉందాము. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసి మన ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. నిశ్చయంగా నీ మనస్సును గాయపరిచిన వారు ఎవరైనా ఉన్నారా? నిన్ను గాయపరిచిన వారి నువ్వు వారి యందు నువ్వు ఉన్నావా? ప్రభువా, వారిని నిన్ను క్షమించేసి నిన్ను గాయపరిచిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నిన్ను దుఃఖించి నిన్ను దుర్మార్గంగా మాట్లాడిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం నాశనం కోరుకోవాలనుకున్నారా? వారి కోసం ప్రార్థన చేయి. నిన్ను దూషించారా ఎవరైనా? వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేయటమే మన వంతు, కానీ కీడుకు ప్రతి కీడు మనం ఎప్పటికీ చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసిన వారికి మనం మేలే చేయాలి. అది వాక్యం చెప్పే సత్యం. అబ్రహాముకి కీడు చేయాలనుకున్న వ్యక్తికి అబ్రహాము తిరిగి అతని కుటుంబానికి కొరకు మేలే చేశాడు. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ కలిసి ఆయనకి కీడు చేయాలనుకున్నారు. యేసు ప్రభును కూడా అందరూ చంపాలనుకున్నారు. అందరూ కలిసి ఆయనని చంపాలి, చంపాలి, సిలువేయాలి, సిలువేయాలని కేకలు వేశారు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభును ఒకసారి నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకో. యేసు ప్రభును అందరూ సిలువేయాలి, సిలువేయాలి. అతనిని మరణమే చరణమని అంటున్నారు, మరణించాలంటున్నారు. యేసు ప్రభు కోసం కీడును కోరుకుంటున్న వారందరి కోసం యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు వెరుగరు గనుక క్షమించుడు అన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని క్షమించేశాడు. పిడుగుద్దులు గుద్దిన వాడిని క్షమించేశాడు. వస్త్రమును లాగి వేసిన వాడిని చీట్లు వేసి పంచుకున్న వారిని క్షమించి వేశాడు. మేకులతో తీసిన వారిని క్షమించి వేశాడు. యేసు ప్రభు క్షమించేవాడే గాని శిక్షించేవాడు కాదు. నువ్వు యేసు ప్రభు కుమారుడు, యేసు ప్రభు కుమార్తెవైతే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. మనకు యేసు ప్రభును నువ్వు ప్రేమిస్తే యేసు ప్రభు వలె నువ్వు కూడా ఉండాలి. నీకు వ్యతిరేకంగా లేచిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నిందించిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. రేయి మొదటి చామున లేసి అనేకుల కోసం ప్రార్థన చేయాలి. మన భారతదేశం కోసం క్రైస్తవులను హింసించే వారు అనేకులు లేస్తున్నారు. వారు పతనం మనం కోరుకోవద్దు, వారు మారాలని కోరుకుందాం. సంఘాలను పడగొట్టి సేవకులను చంపి క్రైస్తవులు లేకుండా చేస్తామని సవాలు చేస్తున్న వారు మారటానికి మనం కోరుకుందాం. ప్రభా, వారిని మార్చండి. వారు చనిపోయిన తర్వాత పాతాళం ఉన్నదని తెలియక అవివేకులై బుద్ధిహీనులై ఉన్నారే ప్రభా. అయ్యా, వారందరినీ మీరు మార్చండి ప్రభా. నా భారతదేశాన్ని మీరు మార్చండి, మా రాష్ట్రాన్ని మార్చండి ప్రభా. అనేకులు సత్యం ఎరుగక లోకంలో నశించిపోతున్నారు. యేసు, మరణించిన తర్వాత పాతాళం ఉన్నదని తెలియకుండా ఉన్నారు ప్రభు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు ప్రభునైనా. మరణము తప్ప
తప్పక ప్రతి నరుడికి వస్తుంది ప్రభా. మరణము రాకముందే భూమి మీద మారు మనసు రక్షణ దయచేయండి ప్రభునైనా. మా ప్రాంతంలో అనేకులు లోకంలో నశించిపోతున్నారు. పాప శాప రోత బ్రతుకులలో ఉన్నారు ప్రభా. ఈర్ష్యలని పగలని దేశములన్నీ నైనా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వారందరినీ మీరు మార్చండి. వారికి మంచి దయగలిగిన మనస్సును వారికి దయచేయండి ప్రభునైనా. అయ్యా, కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నారు ప్రభునైనా. అయ్యా, వారి కోసమే మేలులు చేసి వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయి వారికి మమ్మల్ని నిలబెట్టినందుకే స్తోత్రములు తెలుస్తున్నాము. అయ్యా, ఒక్కొక్కరిని మీరు దీవించండి నైనా. 21 రోజుల సంఘ క్షేమాభివృద్ధి కూడికల కోసం నైనా ఒక్కొక్క దినం ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క విధములో ఒక్కొక్క కోణములో మాతో మాట్లాడిన దేవుడో తండ్రి, ఈ దినాన కూడా నైనా అబ్రహాం గురించి మేము చక్కగా తెలుసుకున్నాము ప్రభా. అబ్రహాము కుటుంబాన్ని పతనం చేయాలనుకున్న అబీమెలెకు కుటుంబం కోసం అబ్రహాం కన్నీరు కార్చి ప్రభు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అబీమెలెకు కుటుంబం దీవించబడాలని వేడుకున్నాడు. అతనికి పిల్లలు లేకపోయినా అబ్రహాము ప్రార్థనను బట్టి అతనికి మేలు జరిగి అతని భార్య పిల్లలు కన్నదని వాక్యం సెలవిస్తుందయ్యా. ఇంకను చాలా మందిని ఆయన దుష్టత్వంలో ఉన్నారు ప్రభు. వారందరినీ మార్చండి ప్రభునైనా, మార్చండి. వారి బ్రతుకులను మార్చండి. ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్ అనేకులను మీరు మార్చండి. అధికారులను మీరు మార్చండి. లోకములు నశించిపోతున్న వారిని మీరు మార్చండి. నేను త్రాగుబోతులను మార్చండి, తిరుగుబోతులు మార్చండి, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులనైనా నశించిపోతున్న వారు, లోపులు, అసంకులు అందరికీ మార్చండి ప్రభునైనా. కాగితాలు వేసుకునే వారిని మార్చండి. సోదరులు చెప్పేవారు చెప్పించుకునే వారిని మీరు మార్చండి నైనా. అయ్యా, దానిలో సత్యం లేదు ప్రభునైనా. కల్పన కథల మాటలు విని జీవితాన్ని పాడు చేసుకునే వారిని మీరు మార్చండి ప్రభునైనా. స్థిరంగా మార్చండి, స్థిరముగా మార్చండి ప్రభునైనా. ఈ ఉపదేశము ద్వారా ఒక్క వ్యక్తి అయినను నీ యొద్ద మారటానికి కృప చూపించండి. ఈ ఉపదేశం వినటానికి సంఘములను ప్రతి కుటుంబాలను మీరు దీవించండి. శబ్దంతరంగా విన్న వారిని అందరి కుటుంబాలను దీవించండి. ప్రతి వారు క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉంటాని కృప చూపించినైనా మంచి మనస్సును మాకు దయచేయండి. ఇంకను ముందున్న తండ్రి దినములన్నిటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా మీరే జరిగించండి. నాన్నలున్న బలహీనతను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరోగ్యం అనే ముద్ర వేయండి నైనా. అనేక మంది పిల్లలు ప్రభు జ్వరాలతో, జలుబులతో, దగ్గులతోనైనా పీడింపబడుతున్న వారందరికీ విడుదల కలుగొచ్చేయండి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులను, సమస్తమైన రోగములతో పీడింపబడుతున్న వారందరికీ విడుదల కలుగొచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలమును దయచేయండి నైనా. భార్య భర్తల సమాధానం లేని వారు సమాధానం దయచేయండి. నేను కుటుంబంలో పిల్లల మాట వినవరు చక్కగా వారు తయారు చేయండి నైనా. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ మీరు బాగు చేయండి నైనా. వివాహానికి చేయాలని తల్లిదండ్రులనైనా పిల్లలకు ఆలోచన చేస్తున్న వారిని నేను ఆలోచన సఫలకృతంగా చేయండి నైనా. నీకే వందనములు, స్తోత్రం నైనా. సోమవారం వివాహం జరుగుతున్న బిడ్డను కూడా మీరు దర్శించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, మంచి వాతావరణం అనుకూలపరచండి ప్రభునైనా. నీకు వందనాలు, స్తోత్రం నైనా. మా గ్రామంలో యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని 10th, ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకుతున్న బిడ్డలందరూ నేను మంచి వృత్తిలో చదువుకోవడానికి కృప చూపించండి. హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డల మీద నీ కనికరం, నీ కటాక్షం ఉంచండి. హై స్కూల్, ప్రైమరీ స్కూళ్ళలో చదువుకుంటున్న బిడ్డల మీద కానిక్రమం ఉంచండి. చదువులలో అందరూ ఉత్తీర్ణులవటానికి కృప చూపించండి నైనా. ఈ సంవత్సరం మంచి వర్షాలు పండినన్ని మంచి పంటలు పండటానికి కూడా మీరే కృప చూపించండి. మా గ్రామంలో ఉన్న పశువులన్నిటినీ దీవించి ఆశీర్వదించండి. ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా దీవించండి. వారు కూడా సత్యం వైపు తిరగబడటానికి కూడా దేనైనా కృప చూపించండి నైనా. అయా, ఈ రాత్రికాల సమయంలో కూడి చేర్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అబీమెలెకు రాజునైన అబ్రహాంకి కీడు చేయాలనుకున్నాడు. అబ్రహాం అతనికి మేలు చేయాలనుకుంటున్నాడు. ప్రభా, మేము మేలు చేసి అనేకుల కోసం విజ్ఞాపన చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టినందుకు కూడా నీకు వందనాలు, పాదాభివందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ
ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైన బిడ్డలను దీవించినైనా రేపటి దినాన్ని కూడా మమ్మల్ందరినీ సిద్ధపాటు చేసి కూడి చేర్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆవిషిని ఆరోగ్యాన్ని దయచేయమని మమ్మల్ని మీకు సజీవ యాగంగా ప్రాణాత్మ శరీరం సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనైన సావస్తులను మనకును సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన ప్రతి